Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time kanaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. Today we are going to learn about the daily usage English sentences with the help of past perfect continuous tense. Before going to practice the sentences, we should know the structure of the past perfect continuous tense. See the structure here. Subject plus, had plus, been plus, before plus, object or complement plus, past time reference. Here, subject indicates I, we, you, they, he, she, it. Had indicates helping verb. Been indicates linking verb. Here, V4 indicates verb యొక్క fourth form. అంటే V1 plus ing form plus object or complement plus past time reference. Past time reference అంటే గతంలో జరిగిన ఒక పని అంటే సింపుల్ గా చెప్పాలంటే V2 అన్నమాట. ఆర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఆర్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఏ సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. See here, we use the past perfect continuous tense to denote actions which began at some remote past. అంటే గతంలో ఎప్పుడూ మొదలైన పనులు కంటిన్యూడ్ అప్ టు ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద లేటర్ పాస్ట్. అంటే ఆ తరువాత ఒక నిర్దిష్ట సమయం వరకు కొనసాగి అండ్ వేర్ పాసిబుల్ టు కంటిన్యూ ఫర్దర్. అంటే ఆ తర్వాత కూడా కొనసాగడానికి అవకాశం ఉంది అని తెలియచేయడానికి వాడతారు. అంటే గతంలో ఎప్పుడూ మొదలైన పనులు ఆ తరువాత ఒక నిర్దిష్ట సమయం వరకు కొనసాగి ఆ తరువాత కూడా కొనసాగడానికి అవకాశం ఉంది అని తెలియజేయడానికి ఈ టెన్స్ ని వాడతాము. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్, బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్, we are going to practice the sentences. See the sentences here. ఈ సెంటెన్సెస్ ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించి ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, నిన్నటికి ఆయన ఆఫీస్ కి వచ్చి 3 నెలలు అయింది. నిన్నటికి ఆయన ఆఫీస్ కి వచ్చి 3 నెలలు అయింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే he had been coming to the office for 3 months by yesterday. He had been coming to the office for 3 months by yesterday. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ గా చెప్పాలంటే he had not been coming to the office for 3 months by yesterday. He had not been coming to the office for 3 months by yesterday. అంటే నిన్నటికి ఆయన ఆఫీస్ కి రాక 3 నెలలు అయింది అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే had he been coming to the office for 3 months by yesterday. Had he been coming to the office for 3 months by yesterday. అంటే నిన్నటికి ఆయన ఆఫీస్ కి వచ్చి 3 నెలలు అయిందా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే hadn't he been coming to the office for 3 months by yesterday. Hadn't he been coming to the office for 3 months by yesterday. ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, వాళ్ళు ఇక్కడ బయలుదేరినప్పటికే 2 గంటలుగా వర్షం కురుస్తుంది. వాళ్ళు ఇక్కడ బయలుదేరినప్పటికే 2 గంటలుగా వర్షం కురుస్తుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ హియర్ ఫర్ 2 hours బై ద టైమ్ ఇట్ స్టార్టెడ్. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ హియర్ ఫర్ 2 hours బై ద టైమ్ ఇట్ స్టార్టెడ్. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ గా కన్వర్ట్ చేయాలంటే ఇట్ హ్యాడ్ నాట్ బీన్ రైనింగ్ హియర్ ఫర్ 2 hours బై ద టైమ్ ఇట్ స్టార్టెడ్. ఇట్ హ్యాడ్ నాట్ బీన్ రైనింగ్ హియర్ ఫర్ 2 hours బై ద టైమ్ ఇట్ స్టార్టెడ్. అంటే వాళ్ళు ఇక్కడ బయలుదేరినప్పటికే అంటే బయలుదేరే సమయానికే 2 గంటలుగా వర్షం కురవట్లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే హ్యాడ్ ఇట్ బీన్ రైనింగ్ హియర్ ఫర్ 2 hours బై ద టైమ్ ఇట్ స్టార్టెడ్. హ్యాడ్ ఇట్ బీన్ రైనింగ్ హియర్ ఫర్ 2 hours బై ద టైమ్ ఇట్ స్టార్టెడ్. అంటే వాళ్ళు ఇక్కడ బయలుదేరేటప్పటికి 2 గంటల పాటు వర్షం కురిసిందా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే hadn't it been raining here for 2 hours by the time it started. Hadn't it been raining here for 2 hours by the time it started. అంటే వాళ్ళు ఇక్కడ బయలుదేరినప్పటికీ 2 గంటల పాటు వర్షం కురవడం లేదా అని అర్థం. నెక్స్ట్ వన్, సీత నిన్నటికి 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తుంది. సీత నిన్నటికి 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తుంది. అంటే సీత నిన్నటికి 3 సంవత్సరములుగా ఉద్యోగం చేస్తుంది అని అర్థం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే సీత హ్యాడ్ బీన్ డూయింగ్ ఏ జాబ్ ఫర్ 3 years by yesterday. Sita had been doing a job for 3 years by yesterday. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ గా చెప్పాలంటే
Sita had not been doing a job for 3 years by yesterday. Sita had not been doing a job for 3 years by yesterday. అంటే సీత నిన్నటికి 3 ఏళ్లుగా ఉద్యోగం చేయడం లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను పోస్ట్ ఇంట్రోగేటివ్ గా చెప్పాలంటే had Sita been doing a job for 3 years by yesterday? Had Sita been doing a job for 3 years by yesterday? అంటే సీత నిన్నటికి 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తుందా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ ఇంట్రోగేటివ్ గా చెప్పాలంటే hadn't Sita been doing a job for 3 years by yesterday? Hadn't Sita been doing a job for 3 years by yesterday? అంటే సీత నిన్నటికి 3 ఏళ్లుగా ఉద్యోగం చేయట్లేదా అని అర్థం. నెక్స్ట్ వన్, నిన్నటికి మేము ఈ ఇంట్లో 25 సంవత్సరాలుగా ఉంటున్నాము. నిన్నటికి మేము ఈ ఇంట్లో 25 సంవత్సరాలుగా ఉంటున్నాము. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే we had been living in this home for 25 years by yesterday. We had been living in this home for 25 years by yesterday. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ గా చెప్పాలంటే we had not been living in this home for 25 years by yesterday. We had not been living in this home for 25 years by yesterday. అంటే నిన్నటికి మేము ఈ ఇంట్లో 25 సంవత్సరములుగా ఉండట్లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ ని పాజిటివ్ ఇంట్రోగేటివ్ గా చెప్పాలంటే had we been living in this home for 2 years by yesterday? అంటే మేము నిన్నటికి 25 సంవత్సరాలుగా ఈ ఇంట్లో నివసిస్తున్నామా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ ఇంట్రోగేటివ్ గా చెప్పాలంటే hadn't we been living in this home for 2 years by yesterday? అంటే నిన్నటికి మేము ఈ ఇంట్లో 25 సంవత్సరాలుగా నివసించట్లేదా అని అర్థం. నెక్స్ట్ వన్, నేను ఇక్కడ చేరినప్పటికే అతను 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. నేను ఇక్కడ చేరినప్పటికే అతను 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే he had been working here for 4 years before I joined. He had been working here for 4 years before I joined. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ గా చెప్పాలంటే he had not been working here for 4 years before I joined. He had not been working here for 4 years before I joined. అంటే నేను చేరడానికి ముందు అతను 4 సంవత్సరాలు ఇక్కడ పని చేయలేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రోగేటివ్ గా చెప్పాలంటే had he been working here for 4 years before I joined? Had he been working here for 4 years before I joined? అంటే నేను చేరడానికి ముందు అతను 4 సంవత్సరాలు ఇక్కడ పని చేశాడా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ ఇంట్రోగేటివ్ గా చెప్పాలంటే hadn't he been working here for 4 years before I joined? Hadn't he been working here for 4 years before I joined? అంటే నేను చేరడానికి ముందు అతను 4 సంవత్సరాలు ఇక్కడ పని చేయలేదా అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు చూసేటప్పటికి అతను 2 రోజుల నుండి వెళ్తూ ఉన్నాడు. నువ్వు చూసేటప్పటికి అతను 2 రోజుల నుండి వెళ్తూ ఉన్నాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే he had been going for 2 days when you saw him. He had been going for 2 days when you saw him. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ గా చెప్పాలంటే he had not been going for 2 days when you saw him. He had not been going for 2 days when you saw him. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రోగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే had he been going for 2 days when you saw him? Had he been going for 2 days when you saw him? నువ్వు చూసేటప్పటికి అతను 2 రోజుల నుండి వెళ్తున్నాడా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ ఇంట్రోగేటివ్ గా కన్వర్ట్ చేయాలంటే hadn't he been going for 2 days when you saw him? Hadn't he been going for 2 days when you saw him? నువ్వు చూసేటప్పటికి అతను 2 రోజుల నుండి వెళ్ళడం లేదా అని అర్థం. నెక్స్ట్ వన్, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా అమ్మ 15 నిమిషాల నుండి బిర్యానీ వండుతూ ఉంది. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా అమ్మ 15 నిమిషాల నుండి బిర్యానీ వండుతూ ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే మై మదర్ హ్యాడ్ బిన్ ప్రిపేరింగ్ బిర్యానీ ఫర్ 15 minutes బిఫోర్ ఐ వెంట్ హోమ్. మై మదర్ హ్యాడ్ బిన్ ప్రిపేరింగ్ బిర్యానీ ఫర్ 15 minutes బిఫోర్ ఐ వెంట్ హోమ్. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ గా చెప్పాలంటే మై మదర్ హ్యాడ్ నాట్ బిన్ ప్రిపేరింగ్ బిర్యానీ ఫర్ 15 minutes బిఫోర్ ఐ వెంట్ హోమ్. ఇది నెగటివ్ సెంటెన్స్. అంటే నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా అమ్మ 15 నిమిషాల నుండి బిర్యానీ వండడం లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే had my mother been preparing biryani for 15 minutes before I went home? Had my mother been preparing biryani for 15 minutes before I went home? అంటే నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా అమ్మ 15 నిమిషాల నుండి బిర్యానీ వండుతుందా అని అర్థం. ఇదే సెంటెన్స్ ని నెగటివ్ ఇంట్రాగేటివ్ గా చెప్పాలంటే hadn't my mother been బిర్యానీ ఫర్ 15 minutes బిఫోర్ ఐ వెంట్ హోమ్. అంటే నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా అమ్మ 15 నిమిషాల నుండి బిర్యానీ వండడం లేదా అని అర్థం. నెక్స్ట్ వన్, ఆమె నిన్నటికి వారం రోజులుగా నాతో మాట్లాడుతుంది. ఆమె నిన్నటికి వారం రోజులుగా నాతో మాట్లాడుతుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే
She had been talking to me for a week by yesterday. She had been talking to me for a week by yesterday. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ గా చెప్పాలంటే she had not been talking to me for a week by yesterday. She had not been talking to me for a week by yesterday. అంటే ఆమె నిన్నటికి వారం రోజులుగా నాతో మాట్లాడడం లేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను పాజిటివ్ ఇంట్రోగేటివ్ గా చెప్పాలంటే had she been talking to me for a week by yesterday. Had she been talking to me for a week by yesterday. అంటే ఆమె నిన్నటికి వారం రోజులుగా నాతో మాట్లాడుతుందా అని అర్థం. ఇదే సెంటెన్స్ నేను నెగటివ్ ఇంట్రోగేటివ్ గా చెప్పాలంటే hadn't she been talking to me for a week by yesterday. Hadn't she been talking to me for a week by yesterday. అంటే ఆమె నిన్నటికి వారం రోజులుగా నాతో మాట్లాడలేదా అని అర్థం. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.